ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తీర్పు ఇచ్చింది హైకోర్టు. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ విచారణ జరపాలని తెలిపింది. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూమ్లో లాయర్ కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు తనతో లాయర్లను కూడా అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తీర్పు ఇచ్చింది హైకోర్టు. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ను విచారణ జరపాలని తెలిపింది. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూమ్లో లాయర్ కూర్చునేందుకు అనుమతిచ్చింది. ఏసీబీ విచారణకు తనతో లాయర్లను కూడా అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. శర్మ, ఒక గదిలో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించాలి, మరో గదిలో లాయర్ ఉండాలి. లాయరు కేటీఆర్ ను చూసే విధంగా ఆ గదిలో ఏర్పాటు ఉండాలి. అంటే గ్లాస్ విండో అయి ఉండాలి. కేటీఆర్ ను చూసే విధంగా లాయర్ కు కనిపించే విధంగా ఉండాలి. అదే స్పష్టమైనటువంటి ఆదేశం. అంటే కేటీఆర్ తానుకు ప్రమాదం ఉందని, తనను టార్చర్ చేసే అవకాశం ఉందని, తనకు రక్షణ ఉండే అవకాశాలు లేవని కాబట్టి న్యాయవాది సమక్షంలోనే తనను విచారించాలని ఆయన అభ్యర్థించారు. కానీ ఆయన అభ్యర్థనను ఒక రకంగా అనుమతిస్తూనే మరో రకంగా విచారించేటువంటి ప్రాంతంలో లాయర్ ఉండకూడదు అనేటువంటి షరతు పెట్టింది. అంటే లాయర్ కేవలం కేటీఆర్ ను చూసే విధంగా, దూరం నుంచి చూసే విధంగా ఉండే ఉత్తర్వులను మాత్రమే ఇచ్చింది. అంటే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తారు, ఆయనను ప్రశ్నిస్తారు. దానికి సంబంధించి ఆ విచారణ ప్రక్రియను మాత్రం చూసే విధంగా లాయర్ ఉండాలి అనేటువంటి అంశాన్ని కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే మరోవైపు కేటీఆర్ లాయర్లు ఆడియో వీడియో రికార్డింగ్ జరపాలని, కేటీఆర్ పక్కనే లాయర్ ఉండాలని, ఇవన్నీ అంశాలను పేర్కొన్నారు. కానీ న్యాయస్థానం మాత్రం ఏదో ఒకటి మాత్రమే అడగండి, అందులో లాయర్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదు, లాయర్ ను దూరంగా కూర్చోబెట్టే విధంగా అనుమతిస్తామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. రేపు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ హాజరవుతారు, విచారణ జరుగుతుంది. కేటీఆర్ తో పాటు ఆయన ఒకే ఒక్క లాయర్ కేటీఆర్ తో పాటు లోపలికి వెళతారు. లైబ్రరీ గది ఉంది, లైబ్రరీ గది పక్కన విచారించేటువంటి మరో గది ఉంది. లైబ్రరీ గదిలో లాయర్ కూర్చుంటారు. విచారించేటువంటి గది ఏదైతే ఉందో ఆ గదిలో కేటీఆర్ ఉంటారు. కేటీఆర్ తో పాటు ఉండే నలుగురు గాని అధికారులు ఉంటారు. ఆ నలుగురు అధికారులు కేటీఆర్ ను విచారిస్తారు. విచారణ ప్రక్రియ అంతా కూడా లాయర్ చూసే విధంగా ఉంటుంది. అయితే అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. అప్పుడు ఐపీఎస్ అధికారి, సిబిఐకి సంబంధించిన ఐపీఎస్ అధికారి విచారించారు. ఆ సమయంలోనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇప్పుడు ఒకవేళ ఏసీబీ అధికారుల నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ నేరుగా హైకోర్టును ఆశ్రయించండి అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తీర్పు ఇచ్చింది హైకోర్టు. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ విచారణ జరపాలని తెలిపింది. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూమ్లో లాయర్ కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు తనతో లాయర్లను కూడా అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేటీఆర్ ఒక గదిలో, లాయర్ మరో గదిలో ఉండాలన్న హైకోర్టు అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్కు అనుమతి ఇవ్వాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది హైకోర్టు.